జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు చేస్తున్న విచక్షణరహితమైనటువంటి దాడుల వెనుకాల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే ఉన్నది. వారి ఆదేశానుసారం వారి కనుసరణలోనే ఇలా ప్రతి పోలీస్ దాడి జరుగుతుందనడానికి నిదర్శనం నిన్న విద్యార్థులపైనటువంటి ఓయూలో జరిగినటువంటి దాడులనే మనం ఉదాహరణగా చెప్పవచ్చు. వాళ్ళు చేసిన ద్రోహం ఏంటిది? విద్యార్థినులను, విద్యార్థులను, యువకులందరినీ కూడా విచక్షణరహితంగా దాడులు చేసుకుంటూ, వారి బట్టలన్నీ చింపేసుకుంటూ, ఇష్టరాజ్యం లాక్కెళ్ళి దాడులు చేసుకుంటూ పోలీస్ జీబులలో ఎక్కించి తీసుకుపోయి స్టేషన్లలో పడేసారు. ఎందుకు? వాళ్ళు చేసిన నేరమేంది? మా విద్యా సంస్థలకు కేటాయించినటువంటి భూములను అమ్మొద్దు అని చెప్పి అడగడమే అదేమన్నా దేశద్రోహమా? లేకపోతే రాజ్యాంగానికి విరుద్ధమా? దేనికి అంత ఒక దొంగల మీద పడి కొట్టినట్టు కొడుతూ ఉన్నారు. మరి ఇంత జరుగుతూ ఉంటే ఈ షోకాడు మేధావులు కోదండరాం లాంటి వాడు కానీ, ఆకునూరు మురళి లాంటి వాడైనా, తీన్మారు మల్లన్న అనేటోడు, ఆ తొలివెలుగు రఘు అనేటోడు, వీళ్ళందరూ ఎవరి బూట్లు నాకుతున్నారు? ఎవరికి ఎందుకు సోయొస్తలేదు? గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎవరికి ఎక్కడ ఇంతంత హాని తలబెట్టకపోయినా ఓ తెగేసుకొని వచ్చేసి తెగ ఒలకవసేటోళ్ళు, విషాన్ని నింపేటోళ్ళు ప్రాంతాలల్లా. మరి ఇప్పుడు ఎక్కడ వన్నారు? ఇంత దారుణంగా దాడులు జరిగి తలకాయలు వలిగి ఎక్కడెక్కడ మొహాలు వలిగిపోయి మొహాలు వాచి కాళ్ళు చేతులు ఇష్ట రాజ్యం దాడులు చేస్తూ ఉంటే ఒక్క నా స్వయం ప్రకటిత మీద స్పందించట్లేదు. అంటే ఈ రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులు ఒత్తుదందుకేనా మీరు ఇన్ని రోజులు కేసీఆర్ గారిని బదనాం చేసింది? కేసీఆర్ గారిని ప్రజాక్షేత్రంలో బదనాం చేసే దమ్ము లేక, బదనాం చేసే స్కోప్ లేక, అబద్ధాలను ఒక విషయం లాగా ప్రజల మనసుల్లోకి ఎక్కించి అబద్ధాల పునాదుల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇలా రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులొత్తుకుంటా ఇలా జర్నలిస్టుల పైన దాడి జరిగితే ఒక్కడు స్పందించడు. మహిళా జర్నలిస్టులు, మిగతా జర్నలిస్టులను తీసుకుపోయి జైళ్ళలో పడేస్తే ఒక్కడు స్పందించడు. బెడ్రూమ్లకు పోయి జర్నలిస్టులను ఎత్తుకొచ్చి తీసుకుపోయి కోట్లలో జైళ్ళలో పెడతా అంటే ఒకటి స్పందించట్లేదు. అంటే మీకు పదవుల కోసం, మీ స్వార్థం కోసం, మీ వ్యక్తిగత ఎజెండాతోటి మాత్రమే ఇన్ని రోజులు మీరు బ్రతికి బట్టగట్టిండ్రా? ఒకవైపు హైడ్రా పేరిట పేద ప్రజలందరి బ్రతుకులను రోడ్డు మీద పడేసినప్పుడు ఒక్కడచ్చి అడగలేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏడుస్తూ పిడబొబ్బలు పెడుతూ శాపనారాలు పెడితే ఆ రోజు కూడా దాడులు జరిగినాయి వాళ్ళ మీద పోలీసులకి. ఈరోజు ఇక్కడ దాడులు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళకు మద్దతుగా పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన, కార్యకర్తలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. అంటే ఒక రాక్షస క్రీడ కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఈ ప్రజలే డెడ్ లైన్ పెడతారు. ఇలా బాహటంగా ఒప్పుకుంటున్నాడు సిగ్గులేని ముఖ్యమంత్రి. నా దగ్గర ఏం లేదు, మీ చేతిలో పెడతా, మీరే పంచుకోండి. ఎందుకు? నువ్వు రాజకీయ పార్టీ నాయకుడివి కాదా? ఒక ఎమ్మెల్సీగా చేసినావు, ఒక ఎమ్మెల్యేగా చేసినావు, ఒక ఎంపీగా చేసినావు. నువ్వు ఉన్న పార్టీ ఏమన్నా 4 రోజుల మురిపానికి పెట్టుకున్న పార్టీ, జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్నారు కదా. జాతీయ పార్టీ అని బీరాలు పలుకుతున్నారు కదా. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఏంది? రాష్ట్రానికి వస్తున్న ఆదాయం ఎంత? మేము ఇస్తున్న హామీలు ఎంత అని సోయి లేదా? సరే, ఇప్పుడు నీ సోయి లేకనే ఆ రోజు ఏవో అబద్ధాలాడి అధికారంలోకి వచ్చినావు. నీకు చేత కాకపోతే రాజీనామా చేయి. ఉన్న బలంగాని ముక్కు భూమికి రాకి నేను ఏదో చేద్దాం అనుకున్నా కానీ నాతో అయితే లేదు, నేను కేసీఆర్ గారి గొప్ప నాయకుడు, ఇక నేను చేతులు ఎత్తేస్తున్నా అని చెప్పి చేతులు ఎత్తాయి. ఈ విద్యార్థుల మీద దాడులేంది? ఈ అడిగిన ప్రతి ఒక్కరు తీసి జైళ్ళలో పెట్టుడైంది, బెడ్రూమ్లలోకి వెళ్ళి లాక్కచ్చుడైంది, ఆడ మగ తేడా లేకుండా వాళ్ళ బట్టలని జీవిపోయేటట్టు కొట్టుడైంది. ఎటుపోతుంది నీ పాలన? ఏ స్కూర్ల వన్నారు ఈ షోకాడు మీద? వాళ్ళందరూ సమాధానం చెప్పాలి. ఈరోజు బయటికి రావాలి, ఒక్కొక్కడు వచ్చి వీళ్ళకి మద్దతుగా నిలబడాలి. వాళ్ళు రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించలేదు. వాళ్ళు చేస్తున్నది దేశ ద్రోహం కాదు. వాళ్ళకు సంబంధించినటువంటి భావితరాల భవిష్యత్తు కోసం ఉన్నటువంటి విద్యా సంస్థల భూములను అమ్ముతుంటే వాళ్ళు ప్రతిఘటిస్తున్నారు, నిరసన చెబుతున్నారు. దానికి రాష్ట్ర క్రీడ కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు.